మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. లంగ్ ఫైబ్రోసిస్, క్యాన్సర్ రెండు వేరండి. సో ఫైబ్రోసిస్లో వచ్చేసరికి మనకేమవుతుందంటే ప్రధానంగా దగ్గు, ఆయాసం, ఇవి ప్రధాన లక్షణాలు అండి. సో ఆయాసం కూడా మనకి ఫైబ్రోసిస్ పెరిగే కొద్ది ఇబ్బంది పెరుగుతూ ఉంటుంది. అంటే అంతకు ముందులా అట్లీస్ట్ బాగా వాక్ చేసేవాళ్ళు కానీ 4-5 ఫ్లోర్లు మెట్లు ఎక్కేవాళ్ళు 1-2 ఫ్లోర్లు ఎక్కేతలకి ఆయాసం రావడం, కొద్దిగా ఇంటి పనులు చేసుకుంటే ఆయాసం రావడం, ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి. దగ్గు ఒకటి ఉంటుంది, పొడి దగ్గు. ఇవి రెండు ప్రధాన లక్షణాలు. దాంట్లో ఏమవుతుందంటే మనకి ఆ ఆక్సిజన్ మనం పీల్చిన గాలిలోని గాలి లంగ్స్ దగ్గరికి వెళ్తుంది. లంగ్స్ లోపల నుంచి మనం గాలిలోని ఆక్సిజన్ లంగ్స్ ద్వారా బ్లడ్ లోపల మిక్స్ అయిపోతుంది. ఈ ఫైబ్రోసిస్లో ఏమవుతుందంటే ఆ పొర మందంగా అవుతుంది. ఆ మందంగా అవడం వల్ల ఏంటంటే ఆక్సిజన్ తేలిగ్గా బ్లడ్లోకి మిక్స్ అవ్వదు. అందువల్ల మనకు ఆయాసం వస్తుంది అనమాట. మనకి ఈ ఫైబ్రోసిస్ సాధారణంగా ఏంటంటే 200 రకాల కారణాలు ఉంటాయండి. వాటిని ILD అంటారు. ఆ 200 రకాల కారణాలకి కొన్నిటికి కొన్ని రకాల ట్రీట్మెంట్లు ఉంటాయి, కొన్నిటికి కొన్ని రకాల ట్రీట్మెంట్లు ఉంటాయి. అందువల్ల ఏ రకం అనేది ఫస్ట్ నిర్ధారించాలి. దానికి ఏంటంటే బ్లడ్ పరీక్ష చేయడం, సిటీ స్కాన్ చేయడం, కొన్ని ప్రత్యేకమైన కేసెస్లో కనుక మనకి బయాప్సీ చేయడం లాంటివి చేస్తాం. సాధారణంగా ఏంటంటే ఇండియాలో స్థూలంగా ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ అంటారు, అదొక వెరైటీ. తర్వాత CTD, కనెక్టివ్ టిష్యూ డిసీజెస్ అనమాట. అంటే మనకి కీళ్ళవాతం ఉన్న వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి కూడా ఫైబ్రోసిస్ రావచ్చు. మూడో వెరైటీ ఏంటంటే ఏమన్నా ఎక్స్పోజర్, అంటే మనకి పావురాళ్ళకి, లేకపోతే గ్రానైట్ ఫ్యాక్టరీలో వర్క్ చేసే వాళ్ళకి, లేకపోతే సిలికా డస్ట్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి ఒక రకమైన ILD వస్తుంది. సో రకాలు వేరువేరుగా ఉంటాయి. దానికి సంబంధించిన రక్త పరీక్షలు, తర్వాత సిటీ స్కాను, అవసరమైతే లంగ్ బయాప్సీ పీసెస్ తీసి మనం ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాం ఏ వెరైటీ అనేది. ఏ వెరైటీ అని తెలిసిన తర్వాత ఆ వెరైటీని బట్టి ట్రీట్మెంట్ వాడతామండి. యాంటీఫైబ్రోటిక్ మెడికేషన్స్ వాడతాం. కొన్నిసార్లు మనకి CTD రిలేటెడ్ అయితే కనుక మన ఇమ్యూన్ సిస్టమ్ని తగ్గించే మందులు వాడతాం. సో ఏ వెరైటీ అనేది ఫస్ట్ కనిపెడితే మనకి ట్రీట్మెంట్ ఈజీగా ఉంటుంది. రెండోది ఒకదాంది ఒకటి పనిచేయదు. మనం CTD కనెక్టివ్ టిష్యూస్ సంబంధించిన ఇమ్యూన్ సిస్టానికి తగ్గించే మందులు మనకి IPFలో పనిచేయవు. సో అందుకనే ఏంటంటే ఫస్ట్ నిర్ధారించాలి ఎగ్జాక్ట్గా ఎందుకు వచ్చింది ఫైబ్రోసిస్ అనేది. ఆ తర్వాత మనం ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా అండి లంగ్ ఫైబ్రోసిస్ పేషెంట్ ఆల్రెడీ ఆక్సిజన్ తక్కువ మన దగ్గరికి వచ్చారు అంటేనే వాళ్ళ లంగ్ ఫంక్షన్ బాగా తగ్గున్నట్టు అండి. సో మనం ఇమీడియట్గా ఏం చేస్తామంటే వాళ్ళకి ఫస్ట్ కారణం ఏంటి చూస్తాం, కారణం రివర్సిబుల్ అయ్యేదే కాదా చూస్తాం. రివర్సిబుల్ అయితే కనుక దాని మందులతోటి కొంతవరకు తగ్గించే ప్రయత్నం చేస్తాం. ఎస్పెషల్లీ ఇవి ఎందులో ఉంటాయంటే ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ ఫైబ్రోసిస్ అంటారు. కొన్ని రకాల కనెక్టివ్ టిష్యూ డిసీజెస్లో ఇట్లా ఉండొచ్చు. వాటికి మెడిసిన్ వాడితే కనుక కొంతవరకు కొంత ఇబ్బంది తగ్గొచ్చు, మెరుగు అవ్వచ్చు. కొన్ని కండిషన్స్కి అసలు మెరుగు అవ్వండి అవి. వాటికి ఏం చేస్తామంటే లంగ్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్కి మనకి కౌన్సిల్ చేస్తాం. కౌన్సిల్ చేస్తే తద్వారా ఏంటంటే ట్రాన్స్ప్లాంటేషన్కి వాళ్ళకి ఎర్లీగా యాక్సెస్ ఇవ్వడానికి మార్గం సుగమం చేస్తాం. రెండవది ఏంటంటే ఈ లోపల మనకు ఆక్సిజన్ ఇవ్వడం, తర్వాత ఆ ఫైబ్రోసిస్ స్పీడ్ని తగ్గించే మందు పెడతాం, మందులు స్టార్ట్ చేస్తాం. అయితే మనం ఫైబ్రోసిస్ తగ్గించే మందు ఏదైతే ఉంటుందో అది కేవలం స్పీడ్ని తగ్గించిద్దండి, అంతేగాని పూర్తిగా తగ్గించలేదు అది. సో అల్టిమేట్గా బాగా లేట్ స్టేజ్లో వస్తే వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ తప్పించి మనకు వేరే మార్గం అయితే లేదు.